ఒక వ్యక్తి తనకున్న కొబ్బరి చెట్టు ఎక్కి 2 కాయలను కోసి, 2 కాయల్లో ఒకదాన్ని అక్కడే గొయ్యి తీసి బురదలో పాతిపెట్టేసి, ఒకదాన్ని ఇంటికి తీసుకెళ్ళి దానికి పట్టు వస్త్రం చుట్టి, పసుపు తాడు దానికి పెట్టి, ఆ తాడుకు బంగారం యొక్క స్తోత్రం పెట్టి, ఇత్తడి పళ్ళెంలో పెట్టి వాయిద్యాలు వాయించుకుంటూ పెళ్లి మండపంలోకి తీసుకుని వెళ్తుండగా బురదలో పాతి పెట్టిన కొబ్బరికాయ దగ్గరికి వచ్చింది. అది కలిసినప్పుడు పళ్ళెంలో ఉన్న కొబ్బరికాయ అంది, ఏమైనా చూసావా నా భోగం? ఇత్తడి పళ్ళెం, పట్టు వస్త్రం, బంగారం, వాయిద్యాలు, పెళ్లి మందిరంలోకి వెళ్తున్నా. ఇది బ్రతుకంటే, ఇది జీవితం అంటే. చూసావా, నీది ఉంది బ్రతుకు బురదలో. నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అని ఎక్కిరించింది. ఇంతలో బురదలో ఉన్న కొబ్బరికాయ కోపం వచ్చి, ఇంకెంతసేపు నీ భోగం? పెళ్ళైపోయిందనుకో, నిన్ను తీసి పక్కన పడేస్తారు. ఎవరో ఒకరు నిన్ను కోసి నీ గుజ్జంతా తీసి పచ్చడి చేసి తినేస్తారు. తర్వాత వారి కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యి బహిర్భూమిలోకి వెడవబడతావు. అప్పుడు నువ్వు కంపు కొడతావు. ఇప్పుడు నేను కంపు కొడుతున్నాను. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను. అయితే నేను ఇక్కడ చచ్చిపోతే నేను మళ్ళీ మొలుస్తాను, మొక్కవుతాను, చెట్టు అవుతాను, అనేకమైన కాయలు ఇంకా కాపు కాస్తాను. నేను ఇంకా ఎక్కువ కాలం జీవిస్తాను. అట్లాగే నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. నీది కాదు నిజమైన బ్రతుకు అంటే, నాది నిజమైన బ్రతుకు. నేను ఎక్కువ కాలం జీవిస్తాను అని అంది. అయితే రెండిట్లో ఏది గొప్ప? చిగురించింది గొప్ప, చనిపోయి బ్రతికింది గొప్ప. అందుకనే మన బైబిల్ గ్రంథంలో మోషే గారు దేనిని ఎంచుకున్నాడంటే, అల్పకాల పాపభోగాలను అనుభవించుట కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనును అని ప్రభువారు చెప్పారు. అలాగే ఈ లోకంలో మనకు కనిపించే సుఖభోగాలన్నీ క్షణికాలం మాత్రమే. మనం బతికితే 100 ఏళ్ళు, 120, 60 నుంచి 120 అంతే. ఎవరైనా చనిపోవాల్సిందే, ఇవాళ కాకపోతే రేపు. బట్ కానీ మనం నిత్య జీవంలోకి వెళ్తున్నామా, నిత్య నరకంలోకి వెళ్తున్నామా? నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉంది. రెండు నిత్యము జీవిస్తాము. కానీ నరకంలో జీవిస్తామా, పరలోకంలో జీవిస్తామా అన్నది ఈ భూమి మీదే మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ కొంతకాలం ప్రభు కొరకు శ్రమలు, నిందలు, బాధలు అనుభవించడానికి నువ్వు రెడీ అయితే పరలోక రాజ్యంలో నిత్య జీవంలో జీవిస్తావు. అదే ఎప్పుడో పరలోకం గురించి ఇప్పుడు మనం ఎందుకు బాధలు పడాలి, ఇప్పుడు ఎందుకు మనం నిందలు పడాలి, ఇప్పుడు ఎందుకు ఈ జీవితాన్ని ఎంజాయ్ చేసుకోకూడదు అని నువ్వు ఆలోచిస్తే నరకం, నిత్య నరకంలో నువ్వు జీవిస్తావు. చాయిస్ ఈజ్ యువర్. ఏది నీ మార్గం అన్నది నీకు నువ్వే ఎంచుకో. ప్రియ క్రైస్తవా, ప్రియ క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవురాలా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరాల, నీ మార్గము నీవు ఎంచుకో. ఏది నీ మార్గం? నిత్య జీవమా, నిత్య నరకమా? మనల్ని మనమే సరిదిద్దుకోవాలి, మనమే సిద్ధపరుచుకోవాలి. 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. ఇద్దరికి క్వాలిటీస్ ఒకటే, కన్యకులే.
వారికి వీరికి పెద్ద తేడా ఏం లేదు. వస్త్రములు ఒకటే, దివిటీలు ఒకటే, అందరూ కన్యకలే. ఈ తేడా ఎక్కడుందంటే సిద్ధపాటు. భవిష్యత్తు కొరకు కొద్దిగా నూనె ఉంచుకున్నారు వాళ్ళు. అలాగే సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం కూడా భవిష్యత్తులో నరకానికి వెళ్తామా పరలోకానికి వెళ్తామా అన్నది మన చేతుల్లోనే ఉంది. ప్రభువు మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.